ప్రజలంతా ఆరోగ్యంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వేదాధ్యయన సమన్వయకర్త డాక్టర్ కోటారు సాయి హరిప్రసాద్ శర్మ తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ తుమ్మలపల్లి జోగేంద్రనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 108 ప్రదేశాలలో నమామి శ్రీ సాయి శతరుద్రియం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని 81వ కార్యక్రమాన్ని రామచంద్రపురం గ్రామంలో నిర్వహించామని చెప్పారు. భక్తులలో పాపభీతి దైవప్రీతి సంఘనీతి కలుగజేయాలని దైవనామ స్మరణతో నిరంతరం ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనే ధ్యేయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. ప్రతి చోట ఇటువంటి కార్యక్రమాలు జరిగితేనే హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంతో పాటు భావితరాలకు ఆధ్యాత్మిక సంపదను అందించే వాళ్ళమవుతామని దీని బాధ్యత తల్లిదండ్రులే చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం బాబా చిత్రపటంతో మహానగర సంకీర్తన ప్రశాంతి పథకావిష్కరణ గోపూజ కల్పతరువు పేరిట మొక్కలు నాటారు. లింగమూర్తికి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తదుపరి కిర్లంపూడి శ్రీ సత్యసాయి బాల వికాస్ విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నేత తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, గ్రామ సర్పంచి తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, ఎంపీటీసీ సభ్యుడు బండారు వరప్రసాద్, వేదాధ్యయన సభ్యులు శకుంతల, శివాని, దాక్షాయిని, సుబ్రహ్మణ్యం, రాజు, శ్రీకాంత్, లక్ష్మణ్, సురేష్, పట్టాభి, తూర్పుగోదావరి కోనసీమ జిల్లా అధ్యక్షులు బులుసు వెంకటేశ్వర్లు, అడబాల కొండబాబు, జిల్లా సేవాదళ సమన్వయకర్తలు బిక్కిన రామలక్ష్మి, పాలచెర్ల శ్రీనివాస్, తుమ్మలపల్లి చిట్టి, కామేశ్వరి, విద్యా విభాగ సేవాదళ్ యువజన విభాగ సమన్వయకర్తలు, శ్రీ సత్యసాయి సేవా సమితి భజన మండలిల కన్వీనర్లు, సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే నమామి సాయి శతరుద్రియం. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున 81వ వేద పుష్పాన్ని మనం టి రామచంద్రాపురం గ్రామంలోని ఈ యొక్క ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భగవంతుడు అవతరించినటువంటి సమయంలో మనమందరం కూడా మానవ జన్మ ఎత్తి భగవంతుడికి సమకాలికులుగా ఉండడమే కాకుండా వారు స్థాపించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహింపజేసినటువంటి శక్తిని ప్రసాదించినటువంటి స్వామికి కృతజ్ఞతాపూర్వకంగా అందించేటువంటి వేద పుష్ప సమాహారమే ఈ యొక్క నమామి సాయి శతరుద్రియం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థల్లో మరి వేదాన్ని సుస్వరయుక్తంగా నేర్చుకుని వేదాన్ని నిత్యము కూడా అభ్యసించి అధ్యయనం చేసుకుంటూ ఉండేటువంటి వేద అధ్యయన విభాగ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి 11 పర్యాయాలు రుద్రపారాయణం చేయటమే కాకుండా సుస్వరయుక్తంగా ప్రతి మంత్రము ప్రతి అక్షరము కూడా సుస్వరయుక్తంగా ఉండేటట్టుగా అందరికీ ఆ యొక్క మంత్రభాగాన్ని వినేటువంటి శక్తిని మరి వారందరికీ కూడా భగవంతుడు అందింపజేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా వారు సుస్వరయుక్తమైనటువంటి వేద మంత్రాలతో మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే శోభాయాత్ర జరుగుతూ వచ్చింది.
శోభాయమానంగా స్వామివారి యొక్క చిత్రపటాన్ని, అదేవిధంగా పల్లకిని వేద మంత్రోచ్చారణతో, దానికంటే ముందుగా మరి మంగళ వాయిద్యాలతో, బాల వికాస్ చిన్నారుల యొక్క కోలాటాది నృత్య ప్రదర్శనలతో మరి ఈ యొక్క కార్యక్రమం శుభారంభమై మరి తిరిగి స్వామికి పూర్ణ కుంభంతో స్వాగతాంజలి ఘటింపజేసుకుంటూ వచ్చాం. వెనువెంటనే శ్రీ సత్యసాయి ప్రశాంతి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వచ్చాం. దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాం, బ్రహ్మోత్సవాల్లో వాటిల్లో ధ్వజారోహణం చేసేటప్పుడుగా ఆ యొక్క ధ్వజ వాటిక వద్ద ఏర్పాటు చేస్తూ వస్తూ ఉంటారు. వైష్ణవ సంప్రదాయంలో గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తూ ఉంటారు. శైవ సంప్రదాయంలో నంది ధ్వజాన్ని ఎగరవేసి సమస్త దేవతలకి కూడా ఆహ్వాన సూచికంగా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమం అనంతరం మరి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో సత్య ధర్మ శాంతి ప్రేమ హింస అనేటువంటి సామాజిక నైతిక ధార్మిక మానవతా విలువలే మనందరికీ కూడా ఆయు పట్టు అని చెప్పేసి మనకి అనాయోచితంగా మనలో ప్రవేశించినటువంటి కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలన్నింటినీ కూడా ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకుని సత్యధర్మ శాంతి ప్రేమ హింసలు అనేటువంటి వాటిని సుస్థిరం చేసుకుని ఈ యొక్క మానవ జన్మని మనం తరింపజేసుకోవడానికి వీలుగా భగవంతుడు స్థాపించినటువంటి సత్యసాయి సేవా సంస్థల్లో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి సర్వులు అర్హులే, సర్వులు ఆహ్వానితులే అనేటువంటి వాటికి శుభసూచికంగా మరి మనం పతాకావిష్కరణ గావింపజేసుకుంటూ వచ్చాం. అన్ని దేవతలకి కూడా ఆలవాలంగా ఉండేటువంటి గోవు, ఆ గోపూజాది కార్యక్రమాన్ని ఋగ్వేదయుక్తమైనటువంటి గోసూక్త పారాయణతో షోడశోపచార విధులతో మనం గోపూజాది కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వచ్చాం. వెనువెంటనే మరి సత్యసాయి ప్రేమతురు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని మొక్కల్ని కూడా నాటడం జరిగింది. మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ రోజుల్లో మనకి గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ మరి ఎందుకు ఏర్పడింది అంటే కేవలం జనాభా పెరగడం వల్ల మాత్రమే కాకుండా మరి అనేకమైనటువంటి వృక్ష సంపదను మనం దూరం చేసుకుంటూ వచ్చాం. చెట్లన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. భవంతులు కడుతున్నాం, చెరువులు అనేకమైన సరస్సులన్నింటినీ కూడా మనం పూర్తి చేసి భవంతులు కట్టుకుంటూ వస్తున్నాం. అనేక మొక్కల్ని మనం నాశనం చేసుకుంటూ వస్తున్నాం. తద్వారా ప్రాణవాయువు అనేటువంటిది భూగ్రహం మీద అంతరించుకుపోతూ వస్తుంది. మనం ఒక 10-15 ఏళ్ల క్రితం చూసినట్లయితే ఎప్పుడు కూడా నీరు కొనుక్కున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజున మనం తాగే నీరు, వాడే నీరు కూడా కొనుక్కుంటున్నాం. దానికి కారణం సరైనటువంటి నీటి వనరులు మనం నిక్షిప్తం చేసుకోలేకపోవటం, వాటిని మనం కాపాడుకోలేకపోవడం వల్లనే ఇటువంటి దుస్థితి ఏర్పడింది. మరి ఈ రోజున ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ వస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాయువుని పీల్చేటువంటి గాలిని కూడా కొనుక్కునేటువంటి దుస్థితి వస్తుందేమో. మనం మన రాబోయే తరాలకి ఆస్తిపాస్తులు ఇవ్వడమే కాకుండా ఈ యొక్క భూగ్రహం మీద వాళ్ళు ఉండడానికి సుస్థిరమైనటువంటి చక్కని ప్రాణవాయువు అనేటువంటిది చాలా అత్యవసరం. కానీ మొక్కలను నాటాలి, మొక్కల్ని పెంచడం, మొక్కలను నరకడం కాదు, అనేక మొక్కలు నాటుతూ వస్తూ ఉండాలి అనేటువంటి వాటికి ఒక ఎగ్జాంపుల్గా మరి సత్యసాయి ప్రేమతోరు అనేటువంటి కార్యక్రమాన్ని సత్యసాయి సేవా సంస్థలు దేశవ్యాప్తంగా స్థాపించినటువంటి యొక్క మెగా ప్రాజెక్టులో భాగంగా మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో మనం కొన్ని మొక్కల్ని కేవలం నాటేసి ఫోటో కోసం కాకుండా నాటినటువంటి మొక్కలను మనం నర్చరింగ్ చేసి వాటిని పెద్ద అయ్యేంత వరకు కూడా బాధ్యత మరి ఏ యొక్క ప్రాంగణంలో మనం ఏర్పాటు చేశామో వాళ్లే దాని యొక్క బాధ్యత కూడా స్వీకరింపజేసుకుంటూ వస్తూ ఉంటారు. కేవలం మొక్కల్ని మనం ఔషధీయ దుర్వాసక్త మృత్తికా సూక్తాదులతో మనం ఆ యొక్క మొక్కల్ని నాటి చక్కని సంకల్పం, భూగ్రహం మీద చక్కని ప్రాణవాయువు ఉంటూ ఉండాలనేటువంటి సంకల్పంతో మరి సత్యసాయి ప్రేమతురు కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన అనంతరం మరి గణపతి పూజాది కార్యక్రమాలని మనం చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా సమస్త లోక కళ్యాణార్థం చేసుకుంటూ వచ్చాం. ఎవరికో బాగుండాలని, మమ యజమానస్య నాకు నా కుటుంబ సభ్యులకి మాత్రం బాగుండాలనేటువంటి సంకల్పం కాకుండా విశ్వశాంతి నిమిత్తం సర్వలోక కళ్యాణార్థం ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాడవాడలో అనేక మంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తమ స్వహస్తాల చేత అభిషేకాది అర్చన పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి చక్కని అవకాశం ఈ యొక్క కార్యక్రమంలో ఉంటుంది. మనం దేవాలయాలకు వెళ్తే దేవాలయంలో గర్భగుడిలో ఉండేటువంటి ఆ యొక్క లింగమూర్తిని మనం బయట నుంచి దర్శింపజేసి వస్తూ ఉంటాం. అదే మీరు ప్రశాంత నిలయంలోకి వెళ్ళి ఉన్నట్లయితే ఇదివరకు స్వామివారే నడయాడే శ్రీనివాసుడే మన ముందుకి భక్తుల కోసం దర్శనం ఇవ్వడం కోసం వస్తూ ఉండేవారు. అదేవిధంగా సాయిలింగేశ్వర రూపంలో వాడవాడలా కూడా స్వామివారి విచ్చేసి భక్తుల యొక్క ఆ యొక్క అభిషేక పూజాది కార్యక్రమాలన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారా అనేటువంటి వాటికి ధీటుగా మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం. స్వామివారి యొక్క శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 100 ప్రాంతాల్లో 100 మహన్యాసపూర్వక ఏకాదశి దురాభిషేకాలు చేసుకుంటూ వస్తూ ఉండాలని దాదాపుగా మనం 80 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది 81వది. దాదాపుగా ఇప్పటి వరకు 1,00,000 కంటే ఎక్కువ మంది భక్తులు ఈ యొక్క 80 కార్యక్రమాల్లో మొత్తం కలిపి పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా తమ స్వహస్తాల చేత స్వామికి అభిషేకం చేసుకుని అర్చన చేసుకుని ఆనందాన్ని అనుభవింపజేసుకుంటూ వస్తున్నారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని సమస్త లోక కళ్యాణార్థం విశ్వశాంతి ప్రీత్యర్థం మేము నిర్వహింపజేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారందరికీ, మీడియా సభ్యులకి అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్ని మరింతగా పెంపొందింపజేసుకుంటూ వస్తూ ఉండాలని, అటువంటి శక్తిని, యుక్తిని, బుద్ధిని కూడా